లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చూద్దాం ఒకసారి. 38 నుంచి 41 వరకు. ఇక్కడ మనం గమనించినట్లయితే మార్తా, మరియా అనే ఒక ఇద్దరు స్త్రీలు ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తాం. మరి మనం గమనిస్తే 38లో ఏం రాయబడిందంటే, అంతట వారు ప్రయాణమైపోచుండగా ఆయన యొక్క గ్రామంలోనికి ప్రవేశించను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం. తర్వాత మనం చూస్తే ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని చెప్పి రాయబడ్డది. తర్వాత మార్తా విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటనా? సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను అని చెప్పేసి ఈ మార్తా ప్రభుకి తన యొక్క చెల్లి గురించి సహాయం చేయాలని చెప్పేసి చెప్తున్నట్టు మనం చూస్తాం. అదే రీతిగా మార్కు సువార్త 10:31 ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 31గా మనం గమనించినట్లయితే, మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనేను అని చెప్పేసి రాయబడినట్టు మనం చూస్తాం. ఇదే మాట 4 సువార్తల్లో కూడా 4 డిఫరెంట్ సందర్భాల్లో రాయబడినట్టు మనం చూస్తాం. అంటే ఈ మాట మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అనే ఈ మాటకు ముందున్నటువంటి సందర్భాలను మనం గమనించినట్లయితే 4 సువార్తల్లో 4 డిఫరెంట్గా ఉన్నట్టు మనం గమనిస్తాం. మరి ఇక్కడ లూకాసు వార్త 10:38 మనం చూస్తే ఎవరు ప్రభువుని ఇంట చేర్చుకున్నారంటే మార్తా ఇంట చేర్చుకుందంట. మార్తా ఇంట చేర్చుకుంది. తర్వాత మరియా ఇంట చేర్చుకున్నట్టు అక్కడ రాయదు. మార్తా ఇంట చేర్చుకుంది. ఎందుకు ఇంట చేర్చుకున్నదంటే, యేసు ప్రభువుకి నేను మనం గమనించినట్లయితే లోకంలో కానీ గమనిస్తూ ఉంటే ఒక పెద్ద పాస్టర్ ఉన్నారనుకోండి. ఆ పాస్టర్ మన ఇంటికి వస్తే మనకు మంచి జరుగుతుందో, లేకపోతే ఆ పాస్టర్ రావటం వల్ల మనకు మంచిది అనుకున్నప్పుడు కొంతమంది ఆహ్వానిస్తూ మనం గమనిస్తూ ఉంటాం. అంటే వాళ్ళు ఏం చూస్తారంటే, కేవలం వాళ్ళని ఆహ్వానించి వారికి చేయాల్సినటువంటి సపర్యలు ఏదైతే ఉంటాయో వాటి మీద వారు దృష్టించినట్టు చూస్తాం. అంతేగాని ఆ పాస్టరు లేకపోతే ఆ దైవజనుడు ఏదైతే వారి యొక్క కుటుంబాన్ని గురించో లేకపోతే వారి గురించి చెప్పాలనుకొని కోరుకోరు. కానీ ఎక్కువ మంది మనం గమనిస్తే లోకంలో ఆ పాస్టర్ వచ్చాడు, ఆ పాస్టర్ని బాగా చూసుకోవాలనే విధంగా కానీ వాళ్ళు చూస్తున్నట్టు మనం చూస్తాం. అదే రీతిలో ఇక్కడ ఈ మార్తా ఉన్నట్టు మనం చూస్తాం. ఏం చేసింది, ప్రభువుని ఆయన ఏం చేస్తున్నారు, వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్తా పిలిచింది, ప్రభువా, మా ఇంటికి రండి అని చెప్పి పిలిచినట్టు మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే పిలిచినప్పుడు పాస్టర్ పక్కన ఎంతమంది ఈ ఫ్యామిలీలు ఎంతమైతే ఉంటారో వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. అక్కడ ఈ మరియా ఏం చేసిందంటే, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా వింటా ఉందంట. అంటే ఆమెకి మిగతా వాటి గురించి చింత లేదని మనం చెప్పలేం, కానీ ప్రాముఖ్యంగా ప్రభు చెప్పే మాటల మీద ఆమె దృష్టి పెట్టినట్టు మనం చూస్తాం. అందుకని ఇక్కడ ఏం రాయబడిందంటే, మరియా అను సహోదరుడును ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను అని చెప్పి రాయబడినట్టు మనం చూస్తాం. ఇంకొక మాట మనం చదివాం కదా, మార్కు సువార్త 10:31 అక్కడే రాయబడింది, మొదటి వారు కడపటి వారగుతారు, కడపటి వారు మొదటి వారగుదురు అన్నట్టు మనం రాయబడినట్టు మనం చూస్తాం. ఇక్కడ చూస్తే మరియా శ్రేష్టమైన దానిని ఎన్నుకున్నది అని చెప్పేసి మనం చూస్తాం. అంటే మనం లోకంలో క్రైస్తవ లోకం మనం గమనించినట్లయితే కొంతమంది 30 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటారు, కొంతమంది 40 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉంటారు, కొంతమంది 10 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉండొచ్చు, కొంతమంది 5 సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉండొచ్చు. నా జీవితంలో నేను గమనించినట్లయితే నేను ప్రభువుని ఎరిగి 18 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ 18 సంవత్సరాల యొక్క పరిపూర్ణత నాలో లేదని నేను గ్రహించాను. అని నాకన్నా ఒక 5 సంవత్సరాల క్రితం నమ్ముకున్న వాళ్ళుగా నేను గమనించినట్లయితే వారు నాకన్నా దేవునిలో వాళ్ళు ఫలిస్తున్నట్టు నేను గమనించాను. మరి నన్ను తేడాన్ని నేను గమనించినట్లయితే ఎక్కువ మంది మనం ఏం చేస్తామంటే ఈ మార్తా వలె ఉంటూ ఉంటాం. అంటే ప్రభుని ఆ గృహంలోకి ఆహ్వానించిన తర్వాత చేయాల్సిన పనులను చేస్తుంది, కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అనే విషయం మీద దృష్టి పెట్టలేకపోయింది. మనం గమనించినట్లయితే మన జీవితాల్లో ప్రభుని ఎరిగిన తర్వాత మనకు ఒక ప్లాన్ ఉంటుంది. మన యొక్క జీవితానికి సంబంధించిన ఒక ప్లాన్ ఉంటుంది. పలానా జాబ్ చేయాలి, లేదంటే పలానా ఊర్లో సెటిల్ అవ్వాలి, లేకపోతే పలానా విధంగా మనం ఉండాలని ఒక ప్లాన్ ఉంటాం. ఆ ప్లాన్ వేసుకొని మనం దేవుని వెంబడిస్తూ ఉంటాం. కానీ మనం నిజంగా గమనించాల్సింది ఏంటంటే,
ఈ ప్లాన్స్, మన ప్లాన్స్ ఏమైతే ఉన్నాయో, లేకపోతే మన ఆశలు ఏమైతే ఉన్నాయో, వీటన్నిటిని పక్కన పెట్టేసి ప్రభువా నీ చిత్తం ఏదైతే ఉందో అదే నేను చేస్తానని చెప్పేసి అలాగానే మనం కానీ ఉండగలిగితే నిజంగా దేవునిలోకి మనం దగ్గర అవుతాం. నా 18 సంవత్సరాల క్రైస్తవ జీవితానికి ఒక 5 సంవత్సరాల కొత్తగా నమ్ముకున్నటువంటి ఒక సహోదరుడి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, నేను కొంతమంది నా యొక్క జూనియర్స్లో నేను చూస్తాను కాబట్టి నేను చెప్తున్నాను. వారు నాకన్నా క్రీస్తులో అత్యధికంగా ఎదిగిన వారు, క్రీస్తుని ఇంకా దగ్గరగా వెంబడించేవారు. వారికి నాకు తేడా ఏంటంటే, నేను ఇంకా సమర్పించుకోలేదు, పూర్తిగా సమర్పించుకోలేకపోయాను. అంటే వారికి 5 సంవత్సరాలు పట్టింది పూర్తిగా సమర్పించుకోవడానికి, నాకు 18 సంవత్సరాలు పట్టింది అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆ మార్తా స్వభావం కలిగి ఉంటాం మనం. ఏంటంటే దేవుని కోసం పలానా పని చేస్తున్నాం, పని చేస్తున్నాం, వాక్యం చెప్తుంటే వాక్యం చెప్తున్నాం. అంటే నేను ఇంతకుముందు వేరే చర్చికి వెళ్ళేవాడిని, నెలకు 2 సార్లు వెళ్ళేవాడిని. నెలకు 2 సార్లు పాస్టర్ లాగా అక్కడ చేసి వచ్చేవాడు. దేవుని పని చేస్తున్నాను, ఇంకోటి ఏదన్నా ఉంటే దేవుని పని చేస్తున్నాను. ఇలానే మన జీవితం ఉంటుంది. కానీ సమర్పణ విషయంకి వచ్చేటప్పటికి కొన్ని విషయాల్లో మనం దేవునికి చోటు ఇవ్వనప్పుడు మనకు పరిపూర్ణంగా దేవుని ఎదగలేము, దేవునికి దగ్గర కాలేము. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే 42వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొనిను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అని చెప్పేసి ప్రభు ఇక్కడ చెప్తున్నట్టు మనం చూస్తాం. మనం గమనించినట్లయితే ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని అన్ని విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని చేయాలనుకుంటారో అది ఆ యొక్క చిత్తం ఆయన చేసే విధంగా చేస్తాడు. అది వారి నుంచి తీసివేయబడదని చెప్పి రాయబడినట్టు మనం చూస్తాం. అది ఉత్తమం. అందుకనే మరియా ఉత్తమమైన దాన్ని ఎందుకున్నదని చెప్తాం. శిష్యులకి సాధారణ క్రైస్తవులకి తేడా ఏంటంటే, శిష్యులు ఏంటంటే తన యొక్క యజమాని ఏదైతే చేయాలనుకుంటాడో, యజమాని ఏదైతే చెప్తాడో సమస్తాన్ని చేయడానికి కూడా వాళ్ళు పరిపూర్ణంగా సమర్పించుకుంటారు. సాధారణమైన క్రైస్తవులు ఏంటంటే వారికి కొన్ని ఆశలు ఉంటాయి, లేకపోతే వారికి కొన్ని గోల్స్ ఉంటాయి. వాళ్ళకి లోక సంబంధం, లోకంలో చేసుకోవాల్సిన చాలా ఉంటాయి. వీటన్నిటినీ నెరవేర్చుకోవాలంటే ప్రభువు కావాలి కాబట్టి ప్రభు దగ్గరకు వస్తాం. అది తేడా. ఆ విధంగా మనం గమనిస్తే ఈ మార్తా ఆమె అలానే ఉంది. ప్రభువుని నా ఇంటికి తీసుకొస్తే అది నాకు ధన్యత, లేకపోతే అది నాకు మంచిది అని అనుకున్నది. కానీ ప్రభు చెప్పే ఒక్క మాట కూడా వినడానికి సముఖంగా లేదని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం. అదే మరీ దగ్గరకు వచ్చేటప్పటికి మిగతా పనులు ఏం పట్టించుకోలేదు. కానీ ప్రభువా నీ నోటి నుంచి వచ్చే మాటలన్నిటి నేను వినాలి, ఎందుకంటే నువ్వే జీవానికి జీవాన్ని ఇచ్చేవాడు నువ్వే, కాబట్టి నిన్ను మించిన దాన్ని ఇంకొకటి నాకు అవసరం లేదనే విధంగా ఆయన యొక్క పాదాల దగ్గర ఆయన అయితే చెప్తున్నాడు అన్నీ కూడా వినాలనుకుంటున్నాడు. చాలా మందిని మనం గమనిస్తే ఈ రోజుల్లో స్పిరిచువాలిటీ అంటే ఆత్మీయతని ఏ విధంగా కొలుస్తారంటే, వారు చేసే ప్రార్థన బట్టి, లేకపోతే వారు చేసే బైబిల్ యొక్క పఠనం బట్టి, లేకపోతే వారు చదివే పుస్తకాలను బట్టి ఆత్మీయతను మనం కొలుస్తున్నట్టు మనం చూస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే, పలానా సహోదరుడు లేదంటే పలానా సహోదరి ఎక్కువసేపు ప్రార్థన చేస్తుంది, ఎక్కువసేపు ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉంటుంది, ఎప్పుడు వాక్యం వింటూనే ఉంటుంది అని అనుకుంటాం. కానీ నిజంగా గమనించినట్లయితే వీరు నిజంగా అంటే వారు ఎందుకు వింటున్నారు అనేది మనం గమనించినట్లయితే వారు స్వలాభం కోసం. అంటే నేను ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు నా యొక్క ఆశ నెరవేరుస్తాడు, నేను ఎక్కువ బైబిల్ కానీ చదువుకుంటే దేవుడు నేను ఏదైతే తలుస్తానో అది చేస్తాడు అనే ఒక దృష్టిలోనే వారు పెట్టుకొని వారు చేస్తున్నట్టు మనం చూస్తాం. మరి మనం గమనించినట్లయితే మన యొక్క ఆత్మీయత అనేది ఎలా ఉండాలంటే, ప్రభువు ఏదైతే చెప్తున్నాడో తూచా తప్పకుండా దాన్నే చేయడానికి మనం దృఢ నిశ్చయం కలిగి ఉంటే అప్పుడే మన యొక్క భక్తికి, లేకపోతే మన యొక్క ఆత్మీయతకి నిజమైనటువంటి అర్థం ఉంటుందని చెప్పేసి మనం చూస్తాం. ఆ విధంగా ఉండాలని చెప్పేసి ప్రభు కోరుకున్నట్టు చూస్తాం. అందుకని ఇక్కడ మనం చూస్తే మార్తా మొదటి దేవుని పిలిచింది. ఆవిడ విధంగా చెప్పాలి, మనం ఒక మాట చదివాం కదా, మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. అంటే దీనికి సాదృశ్యం అదే అన్నట్టు మనం చూడొచ్చు. కొద్ది నిమిషం